మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మొదలవలస అనే గ్రామంలో ఉన్నటువంటి వైభవ వెంకటేశ్వర ఆలయానికి అయితే వచ్చాము. సో ఇక్కడ ఈ వెంకటేశ్వర ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సుమారు 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడాను ఈ ఆలయ దర్శనంకి అయితే వస్తారు. అయితే ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకుంటూ వారు కోరిన కోరికలన్నీ కూడాను నెరవేరుతాయంటూ ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము. అదేవిధంగాను ఇక్కడ ఇచ్చినటువంటి హారతి తీసుకోవడానికి ప్రజలు కూడా తండోపతండాలుగా వస్తుంటారు. ఈ మొదల వలసలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్రని ఒక్కసారి తెలుసుకునే ముందు చూస్తే ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే ఇక్కడ కోరిన కోరికలు ప్రతివి కూడా నెరవేరుతాయి అంటూ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అయితే వింటారు. అదేవిధంగాను 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు ముక్కోటి ఏకాదశి కారణం వలన తండోపతండాలుగాను చుట్టుపక్కల ప్రజలే కాదు, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని 3 జిల్లాల నుంచి ఉన్నటువంటి ప్రజలు కూడాను ఇక్కడికి వచ్చి తరలి వచ్చి ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని అయితే చేసుకుంటున్నారు. ఒకసారి పూజారి గారి మాటల్లో తెలుసుకుందాం. స్వామి నమస్తే. ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఈ ఆలయ యొక్క విశిష్టత మా ప్రజలకు ఒకసారి చెప్తారు. 79లో ఈ ఆలయం ప్రతిష్ట అయింది. ఆనాటి నుంచి కూడా నేటి వరకు నిత్య అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంది. భక్తులు కోరుకునే కోరికలు స్వామివారు నెరవేర్స్తున్న విశేషమైన నమ్మకం ప్రజలకి. ఆ కారణంగా విశేషమైన భక్తులు ఇక్కడ వస్తుంటారు. నిరంతరం 360 రోజులు కూడా ఇక్కడ అన్నప్రసాదం ఏ టైం వచ్చినా ఇక్కడ స్వామివారి ప్రసాదం లభిస్తుంది. ఇది స్వామివారి యొక్క విశిష్టత. మనసులో కోరుకునే కోరిక తప్పకుండా తీరితే భక్తుల విశ్వాసం. ఇక్కడ ఉన్నటువంటి వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయం 1979లో నిర్మాణం అనేటువంటి జరిగింది. ఈ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి శ్రీ కొత్తకోట చిట్టి రామదాసు గారు నిర్మాణం చేశారు. అతని తాలూకా ఆశయం ఏంటంటే ఇక్కడ నిత్యం కూడా అన్నదాన కార్యక్రమం జరపాలి. 1979 అయ్యేసరికి ఇక్కడ రిమోట్ ఏరియా ఇది. ఏ రకమైనటువంటి సదుపాయాలు లేవు కాబట్టి వచ్చినటువంటి బాటసారులకు కానీ వచ్చినటువంటి ప్రజలకు కానీ ఇక్కడ సాపాటు చేసి వెళ్ళాలి అనేటువంటి ఆశయంతో దీన్ని నిర్మాణం చేసిన తర్వాత అతను కూడా ఒక 15 సంవత్సరాల కిందట పరంపదించిన తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి దీన్ని అదే రకంగా కొనసాగించడం అనేటువంటి జరుగుతుంది. అప్పటి నుండి 1979 నుండి ఎప్పటి వరకు కూడా నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈవేళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా 3000 మందికి ఈవేళ భోజనం ఏర్పాట్లు అనేటువంటిది చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ దేవాలయంకి ఏ రకమైనటువంటి నిధులు అనేటువంటివి లేకపోయినప్పటికీ పరిసర గ్రామాల తాలూకా ప్రజల తాలూకా సహకారం, అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా సహకారంతో దీన్ని నిర్వహించడం అనేటువంటి జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అర్చక స్వామి శ్రీ బొడ్డేపల్లి రామానుదాస్ గారు ఏంటంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా ఎక్కడైతే అర్చకుడి మీద పెరుమాళ్ అనేటువంటిది ఆధారపడతారు అనడానికి మా దేవాలయం నిదర్శనం. ఈ అర్చకుడు ఇంత బాగా అర్చన చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి ఇంత మారుమూల ఏరియా అయినప్పటికీ ప్రజలు అనేటువంటివి తరలి రావడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ దేవాలయంలో 12 మంది ఆల్వార్లు అనేటువంటి ఉన్నారు. వైష్ణవ సాంప్రదాయంలో మనకి 12 మంది ఆల్వార్లు ఉన్నారు. ఆ 12 మంది ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఆల్వార్ల సన్నిధి కూడా ఈ ప్రక్కనే ఉంది. వాళ్ళ తాలూకా తిరునక్షత్రాలు 12 మందికి కూడా 12 తిరునక్షత్రాలు చేయడం అనేటువంటిది. ముఖ్యంగా మనకి కోడారై పాసురం అనేటువంటిది 27వ పాసురంకి మేము 108 మంది ఆండాలమ్మల ద్వారా ఈ ప్రదక్షిణ అనేటువంటిది కూడా చేయడం జరుగుతుందండి. అలాగే మే నెలలో కళ్యాణం కూడా చాలా వైభవంగా ఆ రోజు 500 మందికి మేము భోజన ఏర్పాట్లు అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడో పాయికరావుపేట నుండి కూడా మొన్ననే వచ్చి మాకు పిల్లలు లేరని చెప్పేసి వాళ్ళకి ఎవరిగో చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి సంవత్సరం లోపు పిల్లలు కలిగారనేటువంటి నమ్మకంతో చాలా దూరం నుండి సుదూర ప్రాంతాల నుండి వచ్చారు. ఇవాళ హైదరాబాద్ నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుండి కూడా వచ్చారు. ఆ విధంగా ఈ దేవాలయం అనేటువంటిది నిర్మాణం జరిగి ఈ దేవాలయం తరక ప్రభావం అనేటువంటిది ఎంత బాగా ఉందని చెప్పేసి మాకు కూడా నమ్మకం. మా ఊర్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా 5 పిల్లలుంటే 5 కూడా ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. 2 పిల్లలుంటే 2 కూడా ఉద్యోగాలు చేసి ఇవాళ సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఆ విధంగా దీని తాలూకా
నిర్వహణ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అతని ఆశయాన్ని అనేటువంటిది ముందుకు తీసుకెళ్తాం. అలాగే మాకు తిరుప్పావై అనేటువంటిది ఈ ఊర్లో ఉన్నటువంటి 200 మందికి తిరుప్పావైలో ఉన్నటువంటి పాసురాలన్నీ కూడా చూడకుండా వచ్చానమాట. ఇంతకుముందు మేము అందరం కూడా రామాయణం 24,000 శ్లోకాలు ఉన్నటువంటి రామాయణాన్ని పూర్తి చేసాం. 18,000 శ్లోకాలు ఉన్నటువంటి భాగవతాన్ని పూర్తి చేసాం. 700 శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీతను కూడా పూర్తి చేసి ఇప్పుడు మనం భాగవతం 1,00,000 శ్లోకాలు ఉన్నటువంటి భాగవతం కూడా మొన్ననే స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఎక్కడైతే ప్రతిరోజు కూడా తుఫాను పెట్టి ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఇక్కడ పారాయణం అయినటువంటిది నిత్య పారాయణం జరుగుతుంది. ఈ పారాయణం ప్రభావం వల్లే మాకు ఇదంతా వస్తుంది. ఆ పారాయణం చేసిన వల్ల పెరుమాళికి కూడా ఎక్కువ శక్తి వస్తుందని చెప్పేసి నమ్మకం. ఆ విధంగా చేసుకుంటూ మేము ముందుకు తీసుకెళ్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇది మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి ఈ టెంపుల్కి. నేను ఒకనప్పుడు హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ చిలుకూరు బాలాజీ స్వామిని చూశాను. అక్కడ చూసిన తర్వాత ఇది నా సొంత ఊరు కోడును, కానీ మేము స్టిల్ స్టే చేయడం అంతా వైజాగ్లోనే. బట్ మా మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడేని. ఇక్కడికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ నేను ఈ స్వామిని ఎప్పుడూ చూస్తూ ఉంటాను, దర్శించుకుంటూ ఉంటాను. అలాగే నాకు ఇక్కడికి వస్తే మనశ్శాంతిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ఈ స్వామిని చూస్తూ చూడకుండా ఏ రోజు కూడా నేను వెళ్ళలేదు. అలాగే ఇక్కడ ఎప్పుడు కూడా నిత్య అన్నదానం జరుగుతుంటుంది 365 రోజులు కూడా. మనకి ఇక్కడ నిత్య కళ్యాణం లాగే ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంటుంది. అలాగే మనం కోరుకున్నవి నెరవేరుతుంటాయి. నెక్స్ట్ కొంగు బంగారం అంటూ తిరుపతిలో చెప్పేటట్టు మనకి కూడా ఇక్కడ అలానే జరుగుతుంటుంది. నెక్స్ట్ తిరుపతిలో ఏంటంటే మనకి ఒక్క నిమిషం కూడా స్వామిని చూసే ఛాన్స్ ఉండదు. వితిన్ సెకండ్స్లో పంపించేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి ఎంతసేపు చూసినా తనివి తీరదు అన్న వర్డ్కి ఇది ఒక నిదర్శనం. సో అలా ఉంటుంది మనకి. ఇది ఏంటంటే పల్లెటూరు వాతావరణంలో ఉండడం చాలా చాలా బాగుంటుంది. గుడికి అందరూ వచ్చి ఇంకా దర్శించుకోవాలి అనేది మా అందరిది కోరిక. అలాగే ఇక్కడ కళ్యాణం జరుగుతుంటుంది. భోగి రోజు మనకి గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది. వాస్తు కళ్యాణం అని మేలో జరుగుతుంది. ఆయన ఏంటంటే నాగావళికి తీసుకెళ్ళి అక్కడ ఆయనకి చక్ర స్నానం చేసి ఇక్కడ మనకి స్వామిని తీసుకొచ్చి కళ్యాణం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి. చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. ఇక్కడ మనకి ఏ విధంగా అయినా గుడి అన్ని విధాలుగా కూడా మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా 3 రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. అలానే పక్క ఊరు నుంచి మనకి ఇక్కడ శ్రీకాకుళం నుంచి దూరం విజయనగరం, వైజాగ్ అండ్ పలాస, ఇచ్చాపురం అన్ని ఏరియాల నుంచి కూడా ఈ గుడిని విజిట్ చేయడానికి వస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈరోజు కూడా మనకు అన్నదానం జరుగుతుంది. ఏకాదశి అప్పుడు కూడా మనకి నిత్య అన్నదానం ఉంటుంది. ఎవరికి ఏంటంటే ఏకాదశి అప్పుడు మనకి అన్నదానం ఉండదేమో, భోజనం ఉండదేమో అనుకుంటారు. కానీ ఇక్కడ లోటుపాటు ఏమీ జరగకుండా చాలా బాగా అన్నదానం జరిపిస్తారు. అలాగే మనకి ఇక్కడ టీటీడీలో వెంగమాంబ ఎలాగో ఇక్కడ అలాగా మొదల వలసలో వెంగమాంబ ఇది తను చాలా విశేషంగా ఉంటుంది. ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చి మేము నమస్కారం చేసుకొని భగవంతుని ఏది కోరినా మనకు అన్నీ నెరవేరుతుంటాయి. వెంకటేశ్వర స్వామి అంటే మాకు తిరుపతి తర్వాత ఇదేనా అనిపిస్తుంది. అంత బాగా ఇక్కడ బాగా చేశారు. భగవంతుడు కూడా ఇక్కడ నెలకొని మా అందరినీ బాగా చూసుకుంటాడు. ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరము వస్తూ ఉంటాం ఇక్కడికి. మేము ఎంత దూరం నుంచి వచ్చినా ఈ దేవుని చూడాలనే దృష్టితోనే వస్తాం. ఏ పనున్నా పనులేకపోయినా భగవంతుని చూసి ఒక నమస్కారం చేసుకెళ్దామని వస్తాము. మా కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. అయ్యా ఈ ఆలయం ప్రభావం గొప్ప ప్రభావం ఉంది. ఇక్కడ నిత్యం అన్నదానం ప్రసాదం జరుగుతుంది నిరంతరము. కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ స్వామిని ప్రార్థించుకుంటే కోరికలు జరుగుతాయి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఈ ఊరు ప్రభావం నుంచి అందరూ భాగవతుల్లోన చేరినారన్నమాట. చాలా మంది తెలిసిందా. చక్కగా జరిగిన కోరికలు నెరవేరుతుంది అంతే. మరి జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. మాది ఆమదాల వలస మండలము, బొబ్బులపేట గ్రామం అండి. ఇక్కడ మొదల వలసలో వెంకటరమణమూర్తి గుడి ఉందని
ఒక శనివారం వచ్చామండి. చాలా ఘనంగా, చాలా ప్రజలతో ఘనంగా ఇక్కడ పూజలు అయితేనేమి ఇవైతేనేమి చాలా బాగా జరుగుతున్నాయి. అందుకు ప్రతి వారం కూడా చాలా ఎక్కువ మందిని తీసుకొని ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. అలానే ఉదయము భజన భక్తులు కూడా ఊరు దీంట్లో తిరగడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇంకో గ్రామాలు, ప్రతి గ్రామం కూడా వెళ్తూ ప్రచారం చేసి వెంకటరమణమూర్తి కోసం కోరిన కోరికలు తీర్చే తండ్రి. ఏ కోరిక కోరినా అదే చాలా బాగా తీరుస్తున్నారు కాబట్టి ప్రజలకు ఎక్కువగా చెప్పటము జరుగుతుందండి. వెంకటరమణమూర్తి దీని తాలూకాది దీనికి అలాగే 27వ పాసురం కూడా ఉంది. 27వ రోజు కూడా కలవచాలు పట్టుకొని చాలామంది ఆండాలమ్మలు తిరువీధులు చేస్తూ తన గ్రామానికి చాలా అభివృద్ధిగా ఇచ్చేస్తున్నామండి. ఈరోజు ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం విశేషమైన కార్యక్రమం. అంటే ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శిస్తే పరమపదం మనకు లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుచేత తిరుమల శ్రీరంగవాది దివ్యక్షేత్రాలు వెళ్ళాలంటే దాని ఆర్థిక స్తోమత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఈ మొదలవలస గ్రామంలో వైభవ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. రోజోత్సవం, మాసోత్సవం, వసంత సంవత్సరోత్సవం కార్యక్రమాలు నిత్యమూ జరుగుతుంటాయి. అలాగే దానితో పాటుగా ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 1000 నుంచి 3000 వరకు. కనీసం స్వామివారి భోగంకి రోజుకి 50 మందికి తక్కువ లేకుండా స్వామివారికి భోజనం పెడతారు. ఆ తాలూకా నైవేద్యాన్ని భక్తులు ఎవరు వచ్చినా వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కింద పెడతారు. మళ్ళీ విశేషం ఏంటంటే అరిటాకు భోజనం. తిరుపతిలో ఎటువంటి కార్యక్రమం జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా అటువంటి కార్యక్రమం జరుగుతున్నాయి. ఇది చాలా విశేషమైనటువంటి దేవస్థానం. ఈ పెరుమాళ్ కూడా నేటికి 50 సంవత్సరాలు ముగుస్తుంది. మనం ఏమైనా కోరికలు కోరుకుంటే అవి కంపల్సరిగా నెరవేరుతాయి. ఈ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. నేను కూడా అలాగే ఇక్కడికి వచ్చిన వాడిని. నేను కూడా ఒక భాగవతుడిగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో నేను ఈ గుడి, ఈ యొక్క ఆచార్యులు, తర్వాత ఇక్కడ అర్చన చేసినటువంటి స్వామి వల్ల నేను కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో రావడం జరిగింది. నేను అనుకున్న కోరికలు ఈ రోజు వరకు నెరవేరుతున్నాయి. మీరు కూడా ఈ యొక్క దేవాలయాన్ని వచ్చి స్వామిని దర్శించి మీ కోరికలు కోరుతాయని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనకెంతో ప్రత్యేకత కలిగినటువంటి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం అంటూ ప్రజల నమ్మకం కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అయితే తండోపతండాలుగా భక్తులు అయితే వస్తున్నారు. అదేవిధంగా చూడండి వైకుంఠ ద్వారాన్ని అయితే ఈరోజు మనం అందరం కలిపి వైకుంఠ ద్వారం ద్వారాను లోపలికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇది వైకుంఠ ద్వారాను లోపలికి అయితే వచ్చి దర్శనంకి అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అయితే చూశారు, తండోపతండాలుగా అయితే ఉంటారు. ఎక్కడెక్కడ దూర ప్రాంతాలను అయితే వచ్చి ఈరోజు ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం అయితే వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనంకి అయితే వస్తున్నారు. అదేవిధంగాను మనకి తెలిసినటువంటి చిలుకూరి బాలాజీ టెంపుల్ అంటే ఒక చిన్న గుడిలాగా ఉండి ఎంతో మహిమలు కలిగినటువంటి ఆ చిలుకూరి బాలాజీ టెంపుల్కి ఎంత ప్రత్యేకత ఉందో ఈరోజు ఈ మొదలవలస గ్రామంలో ఉన్నటువంటి వైభవ వెంకటేశ్వర స్వామి కూడాను అంతే మహిమ ఉన్నదనేది ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం. చూడండి, దర్శనానికి మన తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటిదిగాను హుండీ కూడాను ఉన్నది. ఈ హుండీలను మనం మొక్కులు ఏదైతే కోరుకున్నామో మొక్కులు ఎందులోనైతే సమర్పిస్తామో వారి యొక్క కోరికలు తీరుతాయి అంటారు. సో వెంకటేశ్వర స్వామి అనేది కోరికలు తీర్చినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం తెలుసు. వడ్డీ కాసులు వారు అంటారు. ఆయనకు మనం వడ్డీ రూపంలో కానీ ఏదైతే నగదు కానీ లేదంటే మనం కోరిన కోరికలు మొక్కులు అయితే చెల్లిస్తామో ఖచ్చితంగాను మీ కోరికలు తీరుతాయి అంటూ ఇక్కడ భక్తులు అయితే విశ్వాసం అయితే చూశారు కదా. మొదలవలస గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర కళ్యాణ వెంకటేశ్వర వైభవ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రతిష్ట అదేవిధంగా విశిష్టతలు ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి కారణంగాను ఉత్తర ద్వార దర్శనంకి వచ్చినటువంటి భక్తులు కూడాను వారి కోరికలు నెరవేరుతాయంటే ఇక్కడ చెప్పినటువంటి విశిష్టత మరొకసారి చూసాము. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.